సిటీలో రోజుకు లక్షలాది మంది ప్రయాణం. ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి వెయిటింగ్. కూర్చునేందుకు కుర్చీలుండవు, నిలబడేందుకు నీడ ఉండదు. షెల్టర్లున్న చోట బస్సులాగవు, ప్రయాణికులున్న చోట షెల్టర్లుండవు. సిటీలోని ఆర్టీసీ బస్ షెల్టర్లపై స్పెషల్ స్టోరీ. సిటీలో ఆర్టీసీ బస్సుల ఇబ్బందులే కాదు, బస్ షెల్టర్ల కొరత ఉంది. బస్సులు టైంకి రాక గంటల తరబడి ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి. రోజుకు లక్షలాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. వీరి కోసం గ్రేటర్లో 1800 బస్ స్టాపులుంటే కేవలం 1300 మాత్రమే బస్ షెల్టర్లున్నాయి. దీంతో షెల్టర్లు సరిపడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చేది సమ్మర్ సీజన్ కావడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు. ఇప్పటికే టెంపరేచర్ పెరుగుతుందంటున్నారు. బస్సులు సమయానికి రాక ఎండలోనే నిలబడాల్సి వస్తుందంటున్నారు. ఎండకు తట్టుకోలేక ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిపోతున్నామంటున్నారు. ఇక్కడ షెల్టర్ లేదు, గురించి వెయిట్ చేస్తున్నాను. బస్సు లేదు, బస్సు రావట్లేదు. ఎలా ఉందో చూడండి, అందరూ ఇక్కడ చూడండి, చెట్ల కింద నించుంటున్నారు, ఏదో స్తంభాల కింద నించుంటున్నారు. షెల్టర్ వేస్తే బాగుంటుంది అందరికి. ముసలి వాళ్ళు అక్కడ చూడండి, ముసలి వాళ్ళని కూడా ఎలా కూర్చున్నారు, రోడ్ల మీద ఎండకి అలా కూర్చున్నారు. ఇక్కడ షెల్టర్ వేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒక మనవి. మాకు బస్ షెల్టర్ లేదు, చాలా కష్టమవుతుంది. దీన్ని మీరు గమనించి ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలి. ఇక్కడ నాంపల్లి కాడ కూడా మొత్తం తీసేసారు, చాలా కష్టమవుతుంది. ఈ బస్ షెల్టర్లు లేవు. సిటీలో ఉన్న అరకొర షెల్టర్లు కూడా భిక్షగాళ్లకు అడ్డాగా వెహికల్స్ పార్కింగ్ గా మారిపోతున్నాయి అంటున్నారు ప్రయాణికులు. మరికొన్నింటిలో సెలూన్లు పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్లు ఇలా మారినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్ షెల్టర్ ఒకటి మనకి మెయిన్గా ఇక్కడ లేదు. అందులో మెయిన్ సెంటర్ ఇది అండ్ అన్ని కోచింగ్ సెంటర్ అంత మెయిన్ సెంటర్లో ఇక్కడ బస్ షెల్టర్ లేదు. ప్లస్ బస్సులు కూడా ఇక్కడ ఆపరు మ్యాక్సిమం. అక్కడ డైరెక్ట్గా మళ్ళీ వెళ్తే ఎస్ఆర్ నగర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ షెల్టర్ లేదు, బస్ స్టాప్ లేదు. అలా బస్ స్టాప్ అక్కడ ఉన్నా సరే బస్సులు ఆపుకుండా కొన్ని మూల నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అడిగినా వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఆగితే ఆ బస్సు ఎక్కి వెళ్ళటం. కొన్ని బస్సులు షెల్టర్లు ఉన్న చోట కాకుండా మరో చోట బస్సులు ఆపడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన షెల్టర్లు ఇలా వృధాగా పడి ఉంటున్నాయి. బస్ షెల్టర్ అనేది కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడు వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు. సో ఎంత ఎక్కువసేపు బస్ కోసం నిలబడాలంటే చాలా కష్టం అది. సో అది ఇలాంటి పరిస్థితులన్నీ గమనించి గవర్నమెంట్ సరైన యాక్షన్ తీసుకోవాలి దాని మీద. దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు నిలబడాల్సి వస్తే చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు ఈ పార్కింగ్స్ అంతా కూడా పబ్లిక్ చాలా న్యూసెన్స్ అవుతుందండి. దీన్ని ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్ఫామ్ చేశారు, జిహెచ్ఎంసీలు కూడా ఇన్ఫామ్ చేశారు. అయినా పార్కింగ్ ఏంటంటే పబ్లిక్ ఉండే దగ్గర పార్కింగ్ చేసుకోవడం పబ్లిక్కి ప్రాబ్లం వస్తుంది, ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. కాబట్టి దీనిపైన తగిన చర్య తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. బస్ షెల్టర్లు అందుబాటులోకి లేకపోతే ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.